కుర్చీలు ఉన్న దించే బలం ఉన్న సోషల్ మీడియాకు కుర్చీలున్న లీడర్ కొడుకుని అరెస్ట్ చేయించుడు రాదా? మరి ఫోన్లకు స్క్రిప్టే కాదు, ఫోన్ పేలకు పైసలు కూడా పంపిస్తేనే పనులు అవుతాయి అని ఇటువంటి జిమ్మిక్కులు బగ్గనే చేసిరు బండి భగీరథల బలగం. మంచిగా నిబ్బా నిబ్బి వెబ్ సిరీస్ తీసుకోక నీకు ఎందుకు రాగిస్తుంది సెన్సిటివ్ ఇష్యూస్? అసలు బండి భగీరథ మీద ఇంత నెగిటివిటీ రాని కారణం బండి సంజయ్ అని మాట్లాడుతున్నారు బయట తెలుసని. ఇప్పటిదాకా భూపార్టీ లీడర్లు ఎమ్మెల్యేలో ఎంపీలో ఎవరు కూడా బండి భగీరథ్ మంచోడే అని సపోర్ట్ గా మాట్లాడలే. నీ వల్ల పార్టీ డ్యామేజ్ అయితే అన్న నిన్ను పదవికి తీసేస్తారు మీ పెద్ద లీడర్. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ఇప్పుడు మనం కొందరు ఇంటెలిజెన్స్ గురించి, సమాజ ఉద్ధారకుల గురించి మాట్లాడుకోవాలి. కానీ అంతకంటే ముందుగా అలా మాటలు విందాం. మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద ఒక పోక్సో కేసు పెట్టింది. ఇది ఎంటర్ అయితే బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ స్టార్ట్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యింది డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేశారు. మోడీ గారు హైదరాబాద్ కి విజిట్ అయినప్పుడే మోడీ గారు అయితే హైదరాబాద్ రావడం జరిగింది. మోడీ గారు హైదరాబాద్ విజిట్ అయినప్పుడే రీసెంట్ గానే మోడీ గారు హైదరాబాద్ రావడం జరిగింది. మోడీ గారు హైదరాబాద్ కి వచ్చినప్పుడు इतने तेजस्वी लोग हैं हमारे पास. కూడా కోర్ట్ మూవీ గుర్తొచ్చింది కదా, కోర్ట్ సినిమా గుర్తొచ్చింది కదా, మీకు కూడా కోర్ట్ మూవీ గుర్తొచ్చింది కదా, మీకు కూడా కోర్టు గుర్తొస్తుంది కదా. కోర్ట్ మూవీ గుర్తొచ్చింది కదా. ఎన్ని దారుణాలు సార్. ఏంది అందరూ ఒకటే డైలాగు ఒకటే తీరులో చెప్తున్నారు అనుకుంటున్నారా? అందరి ఫోన్లకు ఒకటే స్క్రిప్ట్ పంపిస్తే అట్లనే ఉంటది కదా. మరి ఫోన్లకు స్క్రిప్టే కాదు, ఫోన్ పేలకు పైసలు కూడా పంపిస్తేనే పనులు అవుతాయి అని ఇటువంటి జిమ్మిక్కులు బగ్గనే చేసిరు బండి భగీరథల బలగం. కానీ కళ్ళు మూసుకొని పాలైన పిల్లి శాతం లెక్కనే ఓ లాజిక్ మిస్ అయ్యారు. అందరూ ఒకటే టాపిక్ మీద మాట్లాడితే ఓకే, కానీ ఒకటే డైలాగులు మాట్లాడితే స్క్రిప్ట్ అని పెయిడ్ బ్యాచ్ అని తెలిసిపోతుంది కదా అనే లాజిక్ యాది మర్చిల్లు బండి భగీరథోళ్ళు. ఇక పైసలకు ఫినాయిల్ తాగే బాపతిగాలు కాబట్టి సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద పోక్సో కేసు పెట్టింది ఓ అమ్మాయి. కోర్టు సినిమా చూసినట్టే ఉన్నది కదా అని పంపిన స్క్రిప్ట్ ని చెప్పిర్రు. కానీ అసలు ఇలా ముఖాలకు సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ అనే ముచ్చట తెలుసా? తెలియదు. అసలు తెలియదని అనిపిస్తుంది నాకైతే. ఆయన షాక్ ఏంది అనేది అయితే ఆయనతో కూడా తెలియదు ఈ పెయిడ్ బ్యాచ్ కి. అది ఏం కేసు, మనకెందుకు స్క్రిప్ట్ వచ్చింది, మనకెందుకు వీడియోలు చేయమంటున్నారు అని ఏం ఆలోచన చేయకుండా పైసలు ఎత్తున్నాయి కదా అని పెద్ద సంఘ సంస్కృత లెక్క వీడియోలు చేసిర్రు. వీడియోలు సిగ్గు లేదు మీ అందరికి. వీళ్ళందరికంటే ఇచ్చిన స్క్రిప్ట్ కు పేమెంట్ కు న్యాయం చేసిందంటే యోగీడొక్కడే. వాళ్ళు నిజంగా లవ్ చేసుకునే ఉంటే ఆ అమ్మాయి ఎందుకు ఇదంతా చేస్తుంది? వామ్మో, ఇదేదో కోర్టు సినిమాలో ఉంది. వాళ్ళందరూ ఈ దొరసాయి గానంత క్రియేటివ్స్ కాదు కదా, అందుకే ఉత్తనే డైలాగ్ చెప్పిర్రు. వీడి పనే వీడియోలు రిలీజ్ చేసాడు కాబట్టి వాళ్ళందరి లెక్క కాకుండా కొంచెం క్రియేటివ్గా లైటింగ్, ఫ్రేమ్స్, ఆర్టిస్టులు అని పెద్దగా చేసిండు. స్క్రిప్ట్ అదే బండి భగీరథలు ఇచ్చిన స్క్రిప్ట్ను ఈ స్టైల్లో ప్రజెంట్ చేసిండు అన్నట్టు. ఈడి పిల్ల పిత్రేషాలు. మంచిగా నిబ్బా నిబ్బి వెబ్ సిరీస్లు తీసుకోక నీకు ఎందుకు రాగిస్తుంది సెన్సిటివ్ ఇష్యూస్? పైసలు ఇస్తే ఏదైనా తినదట్టున్నావు కదా వారి అని జనాలు తిట్టదాకా తెచ్చుకుంటుంది. అసలు మీ ముఖాలకి ఏనాడన్నా న్యూస్ చూసిరారా మీరు? దేశాలు ఏమైతున్నా అని ఎరికేనా అసలు మీకు? కొత్త బొచ్చే చూడంగానే ఎగ్జైట్ అయిన బిచ్చగాల లెక్క పైసలు పంపంగానే బండి భగీరథ్ మంచోడు, పిత్తల సంచోడు అని వీడియోలు చేస్తారా మీరు? మీ బతుకులు చెడా. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తే నిజంగా ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అయితే ఆమె విషయాలకు ఈ భగీరథ్ తప్పు చేయకపోతే గీసొంటి లట్టుకాలకు పైసలు ఎందుకు ఇచ్చిండు ఈ భగీరథ్? వీడియోలు ఎందుకు చేపిస్తున్నాడు పెయిడ్ వీడియోలు? సరే పూపాటోలో బండి సంజయ్ ఫ్యాన్స్ భగీరథ్ కు సపోర్ట్ గా మాట్లాడు పోస్ట్ పెడుతున్నారు అంటే ఓ తీరు. కానీ ఇట్లా స్పెషల్ గా స్క్రిప్ట్లు పంపి మరీ వీడియోలు చేపిస్తున్నారు అంటే తప్పు చేసినట్టే కదా, తప్పును కప్పిపుచ్చుకోనికే కదా. ఇక గిదే అనుకుంటే పోక్సో కేసులో మైనర్ల ఫోటోలు, వీడియోలు, పేర్లు బయట పెట్టొద్దు అనే దాన్ని కూడా పట్టించుకోకుండా సోషల్ మీడియాలో ఎట్లా పడితే అట్లా తిప్పుతున్నారు. అందుకే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఓ లెటర్ ఇచ్చింది. దాంట్లో కేసు కంటే ముందుగా ముచ్చట్టు గురించి అన్నిటి మీద రాసుకొచ్చింది ఆమె. శారీరక సంబంధం కోసం శాన మల్కలు ఒత్తిడి చేసిండు. అటెన్కల్ సారీ కూడా శాన మల్కలు చెప్పిండు బండి భగీరథ్ అని కూడా రాసింది. అట్లనే ఏప్రిల్ 23వ తారీఖు నాడు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటికి పోయినట్టు కూడా చెప్పింది. కానీ ఆయన బెదిరించిండట. ఇక అమ్మాయి ఏజ్ గురించి కూడా నడుతున్న చర్చ గురించి మాట్లాడింది. మైనర్ అని చెప్పే అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అని గట్టిగానే చెప్పింది. మరి ఈ కేసు ఏడదాకపోతుందో ఏందో గానీ గిడ బండి సంజయ్ అన్న ఒకటి యాద పెట్టుకోవాలి. నీకు నీ కొడుకు మీద ప్రేమినుడు సహజమే, కానీ ప్రజాప్రతినిధి అయినప్పుడు చట్టాలు గౌరవించాలి కదనే. సిట్టు విచారణకు అటెండ్ కాకుండా తప్పించుకో తిరుగుతున్న నీ కొడుకును నువ్వే దగ్గరుండి సిట్టు ముంగడి పట్టుకొచ్చి కూర్చోబెడితే ఎంత మంచిగా ఉండేది. అట్లా చేయకుండా నా కొడుకు మీద కుట్రలు చేస్తున్నారు అని మైకిల్ పట్టుకొని మొత్తుకుంటే ఏం ఫైదా చెప్పు? మనమో రాయిసిరి ఎత్తే అవతలకించి కూడా 10 రాళ్ళెత్తాయి అని తెలవనంత చిన్న లీడర్ అయితే కాదు కదా నువ్వు. అసలు బండి భగీరథ్ మీద గింత నెగిటివిటీ రాని కారణం బండి సంజయ్ అని మాట్లాడుతున్నారు బయట.
బయట తెలుసా నీకు? గా పిల్లగాడు చదివిసి పెట్టి గా కాలేజీలో ఆళ్ళ నీళ్ళు కొట్టినప్పుడే ఆడు సిగరెట్లు మందు అనుకుంటే జులాయిగా తిరిగినప్పుడే 2 సార్సి భయం చెప్తే గీలా నీ పేరు ఖరాబ్ అయ్యేదాకా రాపోతుండే కదా. ఇప్పుడు ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఇది నిజంగానే పోక్సో కేసే అని తేలి భగీరథను అరెస్ట్ చేసి జైలుకు తీసుకుపోయేటప్పుడు హెల్త్ చెకప్లు చేస్తే దాంట్లో ఆయన గంజాయో డ్రగ్స్ తీసుకున్నట్టు బయటపడితే మళ్ళీ గదో పెద్ద కేసు అవుతుంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ శాస్త్రం అవుతుంది. మరి ఒక్కపారి విచారణకు అటెండ్ అయ్యి గా కేసులో ఏదోటి తేలినాక ఎట్లయినా జనాలు 4 రోజులు మాట్లాడుకుంటారు, అటెండ్కలు మర్చిపోతారు. ఒక్కటి గట్టిగా ఆలోచన చేస్తే ఇప్పటిదాకా పార్టీ లీడర్లు ఎమ్మెల్యేలో ఎంపీలో ఎవ్వరు కూడా బండి భగీరథ్ మంచోడే అని సపోర్ట్ గా మాట్లాడలే. మరి సొంత పార్టీలే నమ్మకపోతే ఇక పబ్లిక్ ఎట్లా నమ్ముతారు మంచోడని? అందుకే నువ్వెంత ఆలోచన చేస్తే గంత పెద్దగా అవుతుంది పంచాలి. ఎంత మేనేజ్ చేద్దామని చూస్తే అంత రివర్స్ అవుతారు జనాలు. ఆలందిట్టుడు ఇల్లందిట్టుడు వేస్ట్. నా తాను అధికారం ఉన్నది, నేను మేనేజ్ చేస్తా, వాళ్ళకి పైసలు ఇస్తా, అమ్మాయి వాళ్ళను తిప్పలు పెడతా, సోషల్ మీడియాలో బ్యాడ్ గా తిట్టిస్తా అని అంటే కుర్చీలు ఉన్న వాళ్ళని దించే బలం ఉన్న సోషల్ మీడియాకు కుర్చీలు ఉన్న లీడర్ కొడుకుని అరెస్ట్ చేయించుడు రాదా? మరి నీ వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుందా? నిన్ను పదవి నుంచి తీసేస్తారు మీ పెద్ద లీడర్లు. ఈ గిదే ముచ్చడం మీద ఇంకొందరు అక్కల గురించి మాట్లాడేది ఉన్నది, అది ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటిదాకా ఉంటాం మరి. దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా.